ఓకే, బాగుంది కదా. చూడండి పల్లీలు ఎలా బాగున్నాయి, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. హలో అండి, బాగున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఏంటంటే అన్నం చాలా మిగిలింది. ఏ వీడియో చేద్దామన్నా, టిఫిన్ చేద్దామన్నా అన్నం చాలా ఉంది చేయబట్టి ఏ టిఫిన్ ఈరోజు చేయట్లేదు. సో పులిహోర చేస్తున్నాను. అన్నము నైట్ మా పిల్లలు వాళ్ళ డాడీ బిర్యానీ తెస్తే తిన్నాడు. అన్నం అంతా అలాగనే మిగిలేసింది. పారేయలేము కదా అన్నముని, అందుకని అన్నాన్ని పారేయకుండా నిమ్మకాయలు టమాటా తోటి పులిహోర చేస్తున్నాను ఈరోజు వీడియో అది. ఇదిగోండి అన్నం అంతా అలానే ఉండిపోయింది. రాత్రి అన్నం తినలేదు. నిమ్మకాయలు వేసి అందులో ఒక టమాటా వేసి పులిహోర చేస్తాను. ఎవరైనా చల్లన్నం రాత్రి అన్నం పారేయాలంటే మనసు ఒప్పదు కదా ఎవరికైనా. సో పిల్లల కోసం టమాటా రైస్ అని, లెమన్ రైస్ అని, ఎగ్ రైస్ అని ఏదో ఒక రైస్ చేసి పెడతాం కదండి. డబ్బులు పెట్టి కొనుక్కొని బియ్యం అన్నాన్ని పారేయలేం కదా. నిమ్మకాయ వేస్తున్నాను. గింజలు ఉన్నాయి అందులో. గింజలు అందులో వేస్తే తింటుంటే నోటికి తగిలి చేదుగా ఉంటుంది కదండి. అందుకే గింజలు తీసేసుకోవాలి. పిల్లలు నిమ్మకాయ అన్నం అన్నది బాగానే తింటారు. అదే పులిహోర రైస్ అయినా బాగానే తింటారు. రోజు ఏదో ఒక టిఫిన్ చేసేదాన్ని, కాకపోతే ఈరోజు అన్నం మిగిలిపోవడం వల్ల పులిహోర చేయాల్సి వస్తుంది. రసం బాగానే ఉంది ఇందులో. చూడండి చాలా రసం ఉంది నిమ్మకాయలలో. కొన్ని కాయలలో రసమే ఉండదు. ఒకటి అది చిన్నకాయ, ఇంకొకటి కూడా కట్ చేసుకుంటున్నాను. హాఫ్ వేస్తాను, 2 వేస్తే ఎక్కువ అవుతుంది. కొద్దిగా వేస్తాను. గింజలు తీసేసుకున్నా. ఓకే, ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తాను. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైందంటే ఖరాబ్ అయిపోతుంది, పారేయాల్సిందే. స్టవ్ వంటి పెట్టినాను. ఇందులో టమాటా వేస్తా అని చెప్పాను కదా మీకు. మా అమ్మాయి లేచి, మమ్మీ టమాటా వద్దు మమ్మీ, ఉట్టి నిమ్మకాయలతోటే చెయ్యి మమ్మీ బాగుంటుంది, మాకు టమాటా వద్దు మమ్మీ అని అన్నది. ఈరోజు వరకు నిమ్మకాయలతోటి చెయ్యి మమ్మీ అన్నది. సరే అని టమాటా కట్ చేసి పక్కకు పెట్టాను. అది వేసుకోవట్లేదు, ఉట్టి నిమ్మకాయలతోటి చేస్తున్నాను. కొంతమంది ఉల్లిగడ్డలు వేసుకుంటారు, కొంతమంది ఉల్లిగడ్డలు వేసుకోరు. కాకపోతే ఉల్లిగడ్డలు అంటే వేసుకోవడం మాకు ఇష్టం చేయబట్టి ఉల్లిగడ్డలు వేసాను. ఎవరిష్టం వాళ్ళది, వేసుకోవచ్చు, వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. మొత్తం ఉడికింది. కాస్త
పసుపు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పులిహోర కాబట్టి. మా మమ్మీ కొంచెం పసుపు ఎక్కువ ఈ మమ్మీ అన్నది. వాళ్ళకి ఎందుకో పచ్చగా కనబడితేనే పులిహోర అని ఫీల్ అవుతుంది. చూడండి ఎలా ఉందో, పచ్చగా కనిపిస్తుంది కదా, సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకునే ఉంటారు ప్రతిరోజు, ఇది కొత్త విషయమే కాదు, పాతకాలం నుంచి వచ్చినదేనా ఇది. కాకపోతే ఏంటంటే అన్నం చాలా మిగిలినప్పుడు ఇలా చేసుకుంటారు అన్నట్టు వెరైటీగా. ఎగ్ కొట్టిపోయడం, టమాటా వేయడం. ఓకే, మొత్తం కలిసింది. అసలు చెంచా పెట్టి కలిపిన కన్నా చేయి పెట్టి కలిపితేనే అంత తిరుగుతుంది. కాకపోతే చేయికి పచ్చగా అంటుకుంటుందని గంట పెట్టాల్సిందే. ఓకే, బాగుంది కదా.